రేవంత్ భరోసా సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు ఎకరానికి 7,500 చొప్పునే పెట్టుబడి సాయం. కేవలం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్పకపోతే ఒక సీజన్కు మొత్తం మీరు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టినరా లేదా? వానాకాలం సీజన్కి మొత్తం మీరు పెట్టుబడి సాయం రైతు బంధు రైతు భరోసానో ఒక సీజన్కి మొత్తం ఎగ్గొట్టినట్టే కదా. దాంట్లో 7,500 కోట్లు 3,000 కోట్లు 8,000 కోట్లు 10,000 కోట్లు మీరు లాభపడ్డట్టే కదా. అంటే అంతా రైతులను మోసం చేసినట్టే. ఏడాది అవుతున్నటువంటి సందర్భంలో మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాటల ప్రకారము మీరు ఇచ్చినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోండి. రైతు భరోసా రైతు బంధు లేకపోతే రైతు రుణమాఫీ కూడా ప్రతి వ్యవసాయ యోగ్యమైనటువంటి రైతుకి అందరికీ ఇస్తామన్నారు. తర్వాత నిబంధనల పేరుతోటి ప్రభుత్వ ఉద్యోగులు ఇంకొవరకో మేము ఇవ్వము, దానికి కేంద్రంలో కిసాన్ సమ్మాన్ యోజన ఇస్తున్నట్టుగా నిబంధనలు పెడతాం. వాళ్ళు కిసాన్ సమ్మాన్ యోజన పెట్టినప్పుడే నిబంధన ప్రకారం ఇచ్చిర్రు, నిబంధనలు ముందే పెట్టిర్రు. ప్రభుత్వం ప్రకటించేటప్పుడు ప్రకటన చేసేటప్పటికే ఆ పథకం అమలు కంటే ముందే నిబంధనలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు వీళ్ళకు లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళకు లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా ముందే చెప్పారు. కానీ ఇక్కడ అది కాదు కదా, మీరు చెప్పలేదు. అందరికీ ఇస్తామని రైతు రుణమాఫీ 70,000 కోట్లను 31,000 కోట్లకు తీసుకొచ్చి 18,000 కోట్లు మాత్రమే చెల్లించి మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా ముందుకెళ్ళిపోయి ఇవాళ ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. రైతు భరోసా 5,000 ఇస్తారు, మేము 7,500 ఇస్తామని చెప్పి ఒక సీజన్ మొత్తం ఒక కారు మొత్తం పోయిన తర్వాత మీరు ఇంకో కారుకి ఇస్తామని చెప్పి అది 5 ఏళ్ళు ఇస్తారా ఇవ్వరా చెప్పకుండా, పోయిన కారుకి ఇస్తారా ఇయ్యరా, వానాకాలానికి ఇస్తారా ఇయ్యరా, ఆ విషయం చెప్పకుండా ఇవాళ కొత్తగా ఇస్తాము 2 లక్షల వరకు రుణమాఫీ చెక్కు ఏదో చేస్తాము, రైతులకు ఇంకేదో చేస్తాము, రైతులకు ఏం చేసినాము అనేటువంటిది ఒక ప్రకటన ఇచ్చిరయ్యా. ఇంకా కాంగ్రెస్ సర్కారు రైతులకు పెద్ద 54,281 కోట్లు ఖర్చు చేసిందంట. బీమా కవరేజ్కు 1,430 కోట్లు, రొట్టె ఎరువు తయారీకి 64 కోట్లు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం సాయం ఎంత? వరదల వల్ల పంట నష్టానికి 10,000 ఇచ్చినటువంటి దాంట్లో వరద 10,000 రూపాయలు ఇచ్చిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత? ధాన్యం కొనుగోళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎంత ఉంటుంది? ఎఫ్సిఐ కానీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ 10,000 కోట్లు మీరు ఇచ్చిందని చెప్తున్నారు కదా. మరి కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ళకి ఎంత ఇచ్చింది? వాళ్ళ దబ్బుడంతో సహా సూది దారము అన్నీ మొత్తం సుతిలిపోస బార్దాన్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే దానికి సంబంధించి మొత్తం వాళ్ళే ఇస్తున్నారు. అడ్వాన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? ఎన్ని లక్షల టన్నులకు కేంద్రం ఇచ్చింది? కేంద్రం ఇవ్వకుండా మిగిలినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కొన్నదెంత? బరాబర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్రం రాష్ట్రానికి సంబంధించి బరాబర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ఎంత ఉంది ఏంటి అనేటువంటి అంశం. రైతుకు పెట్టుబడి సాయం 7,625 కోట్లు ఎన్ని ఇచ్చిరు మీరు ఇవ్వాలా? మరి 15,000 ఇస్తున్నారు కదా ఏడాదికి, అది మోసం చేసింది. వానాకాలం ఇయ్యంది అదెందుకు రాయలేదు? వ్యవసాయ ఉచిత విద్యుత్ 10,444 కోట్లు కొత్తగా మీరు ఇచ్చింది ఏం లేదు. గత ప్రభుత్వం ఇస్తుంది, అంతకుముందు ఇచ్చింది. 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుతే నడుస్తున్నది. ఉచిత విద్యుతే నడుస్తుంది. ఆ డిస్కంలను కాపాడండి. వాళ్ళ మార్క్ఫెడ్ ద్వారా 611 కోట్లతోటి ధాన్యం సేకరణ, హార్టికల్చరు ఆయిల్ పామ్ సబ్సిడీకి 50,000 రైతులకు 220 ఆయిల్ పామ్ సాగుకి కేంద్రం ఇస్తున్నదంతా ఏ పథకం ద్వారా ఇస్తుంది చెప్పండి? వాళ్ళ ఆయిల్ పామ్ సాగుకి కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ద్వారా రాష్ట్రాలకు డబ్బులు ఇస్తుంది? ఆయిల్ పామ్ను పెంచాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదా? కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తలేదా? ఆ సబ్సిడీ కదా రాష్ట్రాలు ఇస్తున్నది. మరి కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చేది మార్క్ఫెడ్ ద్వారా 611 కోట్లు. వ్యవసాయ సంబంధిత నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి 10,000 కోట్లు చెల్లింపు. అదొక్కటే, అది రాష్ట్ర ప్రభుత్వం. ఇక వేరే కేంద్రం ఏమి ఇచ్చింది రాష్ట్రం ఇచ్చింది పక్కన పెడితే 10,000 కోట్లు ఇస్తే ఎన్ని పూర్తయినాయి? 1,000-2,000 కోట్లతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేస్తలేరు? 70-80% పూర్తయినటువంటి ప్రాజెక్టులను త్వరితగతిగా వాటిని ప్రయారిటీ చేసుకొని వాటిని పూర్తి చేస్తే అయిపోతుంది కదా. వాటిని ఎందుకు పూర్తి చేయలేదు? అకాల వర్షాల మూలంగా నష్టపోయినటువంటి దాంట్లో 95 కోట్లు ఇచ్చారు 94,000 మంది రైతులకి. కేంద్రం ఇచ్చింది కదా. దీనికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వాడుకోమని కేంద్రం ఇచ్చినటువంటి పైసలు కదా అవి కాదా?
కేవలం రాష్ట్రమే ఇచ్చిందా? రుజువులు చూపెట్టండి. రుజువులు చూపెట్టండి. ఏ డబ్బు నుంచి ఇచ్చిరవి, ఏ డబ్బు నుంచి ఇచ్చిరి వాటిని, ఆ విషయాలు కూడా క్లియర్ చెప్పండి. ఈ అన్నిట్లలో కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఎంత, రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఎంత? మరి కేంద్రం ఇచ్చింది, మేము ఇచ్చిందంటే రాష్ట్రాల నుంచి ప్రజలే పన్నులు కడితే కేంద్రం ఇచ్చిందిగా అంటారు. మరి రాష్ట్రాల నుంచి పన్నులు కడితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఎందుకు చెప్పుకోవాలి? కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పుకోవాలి కదా, అది కూడా చెప్పుకోవాలి కదా. అది మాత్రం చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం మాది కాదు, రాష్ట్ర ప్రభుత్వం మాది కాదు అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది ఇవాళ?